హలో ఎవ్రీవన్. సో బెంగళూరు నుంచి హైదరాబాద్కి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. నాకైతే అస్సలు వదిలి వెళ్ళాలని లేదు బెంగళూరుని. హైదరాబాద్కి వెళ్తున్నాననే ఎగ్జైట్మెంట్ కంటే బెంగళూరుని వదిలి వెళ్తున్నాననే బాధ ఎక్కువగా ఉంది నా ఫేస్లో. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము 2 అవర్స్ ముందే. సో 2 అవర్స్ ఇంకా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసి అలా పక్కనే కేఎఫ్సీ ఉంటే కేఎఫ్సీకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా కేఎఫ్సీకి అయితే వెళ్ళాం కానీ ఒక్కటే టెన్షన్ అనమాట. ఎందుకంటే రైల్వే స్టేషన్ నుంచి కేఎఫ్సీకి ఒక 500 మీటర్స్ అయినా వాకబుల్ డిస్టెన్స్ ఉంది. సో అక్కడి నుంచి మళ్ళీ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పటికి రీచ్ అవుతామా అనే ఒక టెన్షన్తో అయితే ఫాస్ట్గా అంటే ఫుడ్ని ఎంజాయ్ చేయకుండా తినేసాము. సో ఇంకా ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళే రూట్లో ఇదే ఫస్ట్ టైం అనమాట. వ్యూ బాగుంది. ఇంకా 4:30 కల్లా స్టార్ట్ అయ్యాం కదా. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే మేము ట్రైన్ దిగేసాం అనమాట. ఇంకా దిగేసి అటు నుంచి అటు అలా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మేము కూడా వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట. సో బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకెంతో ఇష్టమైన దమ్ బిర్యానీ కూడా చేసింది. కాకపోతే తనకి నాకు ఎప్పుడు మేమిద్దరం దగ్గరలో ఉన్నా ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటాము, కొట్టుకుంటూనే ఉంటాం అనమాట. దూరంగా ఉంటే మాత్రం ప్రేమగా రోజు కాల్ చేస్తుంది తనే. సో నాకెంతో ఇష్టమైన దమ్ బిర్యానీ అయితే చేసింది. ఇంకా లంచ్ తినేసాక గ్యాస్ సిలిండర్ అంటే గ్యాస్ కనెక్షన్కి అయితే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కావాలన్నారనమాట. సో ఫొటోస్ కోసం అని చెప్పేసి పక్క స్ట్రీట్లోనే ఉందని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళాము ఫోటో స్టూడియోకి. అక్కడి నుంచి ఇంకా అలా నడుస్తూనే ఒక 3 కిలోమీటర్స్ అయినా నడుస్తూనే ఉన్నామన్నమాట. ఏ స్టూడియోకి వెళ్ళినా అయితే ఇక్కడ తీయట్లేదు, పక్కకి వెళ్ళండి, ముందుకెళ్ళండి అని చెప్తూనే ఉన్నారనమాట. ఇంకా ఫైనల్గా 3 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఒక షాప్ చెప్పారు. అందులో చాలా షాప్స్ ఉన్నాయి. ఇగో చూసారా, ఇందులో ఫోటో స్టూడియో ఎక్కడుందో చూసుకోవడానికి చాలా టైం పట్టిందనమాట. ఇది మా ఫస్ట్ డే హైదరాబాద్ జర్నీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.